కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నాకున్న ధనాన్ని నేను ఇస్తాను, కోసేవారు చాలామంది ఉన్నారు, దేవుని పని చేసేవారు చాలామంది ఉన్నారు అని అనుకుంటారు. ఆరంభంలో భక్సింగులు అనుకున్నాట, నాకు వచ్చిన జీతం అంతా నేను దేవుని పనికి ఇస్తా, దేవుని పని చేసే వారికి నేను సపోర్ట్ చేస్తా అనుకున్నాడంట. ప్రభు అన్నాడంట, నీ ధనము నాకు అక్కర్లేదు, నీవిచ్చే డబ్బు నాకు అక్కర్లేదు, నువ్విచ్చే ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి అన్నాడు. నాకు నువ్వు కావాలి, కోసేవారు కావాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఆయన రాజ్యాన్ని స్థాపించే పనిలో, ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో మనం ఎంతగా నిమగ్నమై ఉన్నామన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి.